ఒక చిన్న పిల్లాడు వెళ్ళి వాళ్ళ నాన్నని అడిగాడు, నాన్న నాకు ఇప్పుడు 15 years వస్తున్నాయి, హౌ డు ఐ ప్లేస్ మై సెల్ఫ్, వేర్ డు ఐ ప్లేస్ మై సెల్ఫ్, ఎలాంటి చోటు ఉండాలి, ఎలాంటి వ్యాపారం చేయాలి, ఎలాంటి చదువుకోవాలి, ఎవరితో నేను ఫ్యూచర్ లో ఉండాలి అన్న కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది నాన్న, కొంచెం క్లారిటీ ఇయ్యి అన్నాడు. ఒక మెరిసే రాయిని తీసుకొచ్చి వీడికిచ్చి, అరే ఇది తీసుకెళ్లి మనం ఎర్రగడ్డలో ఉన్న కూరగాయల మార్కెట్ ఉంది కదా, దాని బయట ఇది పట్టుకుని నుంచో, ఎవరితోనూ మాట్లాడకు, ఎవరిని పలకరించినా నువ్వు జవాబు చెప్పకు, ఎవరైనా వచ్చి ఇది అమ్ముతావా అని అడిగితే తల ఊపు, ఎంత అంటే 2,000 చూపించు అన్నాడు. చాలా ఆశ్చర్యపోయాడు, ఎక్సైట్ అయిపోయాడు. కాసేపటికి అంకుల్ వచ్చాడు, బాబు ఇది అమ్ముతావా అన్నాడు. తల ఊపాడు. ఎంత అన్నాడు. 2,000 చూపించాడు. 200 rupees ఐ విల్ పే ఫర్ ఇట్ అన్నాడు. వీడు హోల్డ్ అని చెప్పి నాన్నకు కాల్ చేశాడు. నాన్న 200 రూపాయలు ఇస్తా అంటున్నాడు, అమ్మేద్దామా అన్నాడు. ఇదే రాయి తీసుకెళ్లి నువ్వు సోమాజిగూడలో ఉన్న రత్నదీప్ సూపర్ మార్కెట్ బయట నుంచో ఇదే ఎక్సర్సైజ్ రిపీట్ చేయాలి. వీడు సోమాజిగూడ వెళ్లి రత్నదీప్ సూపర్ మార్కెట్ బయట ఇదే రాయి పట్టుకుని ఉంచున్నాడు. కాసేపటికి అంకుల్ వచ్చాడు, బాబు ఇది అమ్ముతావా అన్నాడు. తల ఊపాడు. ఎంత అన్నాడు. మళ్ళీ 2,000 చూపించాడు. ఓ 2,000 రూపీస్, 2,000 కదా, ఐ విల్ పే ఫర్ ఇట్ అన్నాడు. ఆగమని సైగ చేసి నాన్నకు ఫోన్ చేశాడు. నాన్నో ఈ 200 కాదు 2,000 అంటున్నాడు, అమ్మేద్దామా అన్నాడు. వెంటనే తండ్రి హోల్డ్ ఇట్ అన్నాడు. అని ఇప్పుడు ఇదే రాయి తీసుకెళ్లి పంజాగుట్టలో ఉన్న జాయ్ అలకాస్ లాంటి డైమండ్ షోరూమ్ లోపల నుంచో, బయట కాదు నుంచుని ఎక్సర్సైజ్ రిపీట్ చేయన్నాడు. వీడు లోపలికి వెళ్లి అక్కడ నుంచోగానే కాసేపటికి అంకుల్ వచ్చాడు, బాబు ఇది అమ్ముతావా అన్నాడు. మళ్ళీ తల ఊపాడు. ఎంత అన్నాడు. మళ్ళీ 2,000 చూపించాడు. ఓ 2,00,000 రూపాయల నేను నీకు ఇస్తాను అన్నాడు. ఆశ్చర్యపోయాడు. ఇంకా అంకుల్ తో మాట్లాడలా. పరిగెత్తుకుంటా నాన్న దగ్గరికి వచ్చి అడిగాడు, నాన్న అదే నేను, అదే రాయి, ఎందుకు ఒకళ్ళు 200 ఇస్తా అన్నారు,